లక్ష్మి చతుర్థి మన అందరికి ఇష్టమైన ఒక రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ. అందరికి వెజిటేరియన్ అందరికి పన్నీర్ కర్రీ తినాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ చేద్దామా? వచ్చేయండి నాతోని. అక్కడ వెళ్దాం కిచెన్లో. అదే ముట్టించుకున్నాక బట్టలు అది ఆయిల్ వేయాల్సి ఇప్పుడు వేసేస్తాం. వేసేద్దాం మిరపకాయ వేసేద్దాం ఫ్రెండ్స్. ఆనియన్తోనే స్పైసెస్ కాజు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేద్దామా? వేసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా అన్ని మిర్చి కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత తినండి అమ్మ, వేయండి కొంచెం కొంచెం ఇవే. వేసినాక ఉప్పు పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికినాక మిక్సీకి పేస్ట్ లెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చూపిస్తుంది కూడా. వచ్చేయండి వెళ్దామా? అదే కూరలకు కొంచెం బటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటది? కారం మసాలా వేయాలి ఫ్రెండ్స్. చాలు కొంచెం ఇట్లా కలిపాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్నది వేసేద్దామా ఫ్రెండ్స్? వేసి మమ్మీ పసి పిల్లి అలా కొంచెం వాటర్ వేసేసి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పన్నీర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేస్తున్నా అన్ని పన్నీర్ ముక్కలు ఒకటే దాంట్లోకి. కస్తూరి మేతి వేయాలి. పన్నీర్ ముక్కలు ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ మన పన్నీర్ కర్రీ రెడీ. మా మమ్మీ సేమ్ డ్రెస్ వేసుకున్నాను చూడండి. ఈ పన్నీర్ కర్రీ రోటీకైనా దేనికైనా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా మమ్మీ నా కోసం చేసింది. టేస్ట్ చూపిస్తే ఎట్లుందో. యమ్మీ ఫ్రెండ్స్ చాలా. ఇప్పుడు మనం లంచ్ చేద్దాం. మా మమ్మీ పన్నీర్ కోసం గ్రీన్ పులావ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి బఠానీ ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న ఉంది కదా. మిరపకాయలు ఉడికినాయో లేదో చూపిస్తాం ఫ్రెండ్స్. ఉడికినాయి. ఒక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం.